దేవర. త్రిబుల్ ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం దేవర. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే హావభావాలతో ప్రేక్షకులందరినీ ఉర్రు తొలగిస్తాడు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తరువాత నుంచి ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ తాజాగా మరో అద్భుతమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తోంది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టైమ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాష్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళై రసన్లు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అద్భుతమైన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు విడుదలయ్యాయి. అవి చూసిన అభిమానులు తెగ ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు వస్తాయా, ఎన్టీఆర్ ఎంత పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ చిత్ర బృందం తాజాగా గ్లిమ్స్ను విడుదల చేస్తుంది. తాజాగా విడుదలైన గ్లిమ్స్ రన్ టైం 1 నిమిషం 19 సెకండ్లు ఉండగా ముందుగా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వీడియో స్టార్ట్ అవుతుంది. అనిరుద్ అందించిన మ్యూజిక్ ఈ గ్లిమ్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. సముద్ర పడవల్లో వెళ్తున్నట్లు చూపించి కొన్ని కంటైనర్లను దొంగలించినట్లు చూపించారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ లుంగి కట్టుకుని చేతి కత్తి పట్టుకుని వచ్చి చేసిన ఫైట్ అయితే మరింత అదిరిపోతోంది. విలన్లను పొడిచి వచ్చి అదే కత్తిని సముద్రపు నీటిలో కడగడం, ఆ నీరంతా ఎర్రగా మారిపోవడం మరింత హైలైట్గా నిలిచింది. చివర్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని, నెత్తురనే ఎక్కువగా చూసింది, అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అని అంటారు అంటూ డైలాగ్ చెప్తుండగా హీరో బ్యాక్ సైడ్ వ్యూ చూడాలి. సముద్రం వైపు తిరిగి ఎన్టీఆర్ కూర్చోగా అలలు ఉరకలెత్తుతూ కనిపిస్తాయి. ఇక చివరిగా ఎన్టీఆర్ను చూపించగా ఆయన అదిరిపోయే లుక్లో కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్లో ఉంది.